మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సైబర్ నేరాలు అనేది బాగా విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. అంతేకాకుండా పేద, ధనిక, మధ్యతరగతి, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అని కాకుండా ఎవరినైనా సరే సైబర్ నేరగాళ్ళు ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా సైబర్ నేరాలకు బానిసలయ్యేది ఎక్కువగా చదువుకున్న వాళ్ళే అనమాట. వాళ్ళు ఈజీగా సైబర్ నేరగాళ్ళు చెప్పే మాటలకి లొంగిపోయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనైతే ఖాళీ చేసుకుంటున్నారు అనమాట. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా యూట్యూబర్స్ బెట్టింగ్స్ యాప్ను అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ మధ్యకాలంలో మనం వకీల్ సాబ్ మూవీ వచ్చింది కదా, ఆ మూవీలో అనన్య నాగల్లా అనే ఒక ఆమె అయితే నటించింది. ఆమె ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఇలా ఆమె బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఆమెకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి ఆమె అకౌంట్ నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేశారనమాట. అయితే ఆమె దీని నుంచి తప్పించుకోవడం జరిగింది. ఆమె ఎలా తప్పించుకుంది ఏంటనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనం ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్లో ఫ్యూన్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇప్పుడు 2 కంపెనీలు పెట్టి కోట్లలో సంపాదిస్తున్నాడు అనమాట. అతను చదివింది కూడా కేవలం ఐటీఐ చదివిన ఇతను ఇప్పుడు 2 కంపెనీలకు యజమాని. అంతేకాకుండా ఆ 2 కంపెనీల ద్వారా ఇతను కోట్లలో సంపాదిస్తున్నాడు అనమాట. ఇది సాధ్యమా అంటే సాధ్యమని మనం అయితే చెప్పవచ్చు. అది కూడా అతను చదివింది ఐటీఐ మాత్రమే. సో అతను ఏ విధంగా ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసి దాని తర్వాత 2 కంపెనీలు ఓనర్ ఎలా అయ్యాడు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు రోజుకొక కొత్త రకం మోసంతో జనాలను అయితే బురిడి కొట్టిస్తున్నారు అనమాట. అసలు నేరాలు ఈ విధంగా చేయవచ్చా, ఇలా కూడా మోసం చేయవచ్చా అన్నట్టుగా ఎప్పటికప్పుడు వాళ్ళైతే అప్డేట్ అయిపోతున్నారు అనమాట. ఒక నేరాన్ని మించి మరొక నేరం అయితే ఉంటుంది. కొత్త నేరాలతో వీళ్ళైతే ప్రజలను అయితే మోసం చేస్తున్నారు అనమాట. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో బాగా బిజీ అయిపోయిన వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగల్లను బురిడి కొట్టించడానికి వాళ్ళైతే ప్రయత్నం చేశారనమాట. ఆమెను ఏ విధంగా మోసం చేయాలని సైబర్ నేరగాళ్ళు అనుకున్నారని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆమెకు 2 రోజుల క్రితం కస్టమర్ కేర్ నుంచి ఒక కాల్ అయితే రావడం జరిగింది. మీ నెంబర్ని బ్లాక్ చేస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనకు కస్టమర్ కేర్ నుంచి మనకు కాల్ వచ్చింది అనుకోండి, తెలుగు కోసం ఈ నెంబర్ నొక్కండి, అలాగే మీరు సర్వీసులు కావాలంటే ఈ నెంబర్ నొక్కండి అని చెప్పి వాళ్ళైతే సర్వీసులు చెప్తూ ఉంటారు కదా. అలాగే ఆమెకు కూడా మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాము, సో దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరాలు కావాలంటే 9 ప్రెస్ చేయమని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. ఈమె 9 ప్రెస్ చేయడం జరిగింది. ఆ 9 ప్రెస్ చేసిన వెంటనే కాల్ అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట కస్టమర్ కేర్ వాళ్ళకి. అంటే ఇక్కడ కస్టమర్ కేర్ అంటే డమ్మీ కస్టమర్ కేర్ అనమాట. సో వాళ్ళు ఏమని మాట్లాడారని మనం చూసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ని యూజ్ చేసి ఒక సిమ్ కార్డ్ అయితే తీసుకున్నారు. అంటే ప్రస్తుతం ఆమె వాడుతున్న సిమ్ కార్డ్ కాకుండా వేరే సిమ్ కార్డ్ అయితే తీసుకున్నారు. ఆ నెంబర్ నుంచి ఫ్రాడ్ జరిగింది కాబట్టి సిమ్ కార్డ్ని బ్లాక్ చేస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీకు ఉండాలంటే మీరు పోలీసుల దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని వాళ్ళైతే చెప్పడం జరిగింది. దానికి ఈ సత్యనాదల్లా అనే అమ్మాయి ఓకే అని చెప్పింది. ఇంకా వాళ్ళు ఏమని చెప్పడం జరిగిందంటే మేమే పోలీసులకి కంప్లైంట్ చేస్తాము, మీరు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా మేము ఆ ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు టెలికాం నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలన్నిటికీ కొన్ని నిబంధనలు అయితే పెడుతుంది అనమాట. అంటే ఇక్కడ టెలికాం కంపెనీలు ఉన్నాయి కదా, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, జియో, ఇటువంటి కంపెనీలు ఎక్కువగా ప్రజలపైన ఒత్తిడి చేసి డబ్బులు వసూలు చేస్తాయని, ఎక్కువ టారిఫ్లు పెడతారని ఉద్దేశంతో మన ఇండియాకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఆ కంపెనీలకి అయితే ఇస్తుందన్నమాట. వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు లోబడి ఇక్కడైతే పనిచేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ నెట్వర్క్ పెట్టి వాళ్ళైతే పనిచేయవలసి ఉంటుంది. సో ఈ ట్రాయ్ నుంచి మేము కాల్ చేస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకి కనెక్ట్ చేయడం జరిగింది. కనెక్ట్ చేసిన తర్వాత ఈమె ఆ పోలీసులకు అన్ని వివరాలు అయితే చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరిగింది అనమాట. ముంబైకి వచ్చి కంప్లైంట్ చేయాలని వాళ్ళైతే చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, ముంబైకి వచ్చి ఎలా కంప్లైంట్ చేస్తానని ఈ సత్యనాదల్లని ఆమె చెప్పడం జరిగిందనమాట. అయితే వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే స్కైప్ యాప్ ద్వారా వీడియో కాల్లో మీరు కంప్లైంట్ చేస్తే
మేము యాక్షన్ తీసుకుంటామని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా స్కైప్ ఐడి కూడా ఆమెకు వాళ్ళైతే పంపించడం జరిగింది. ఈ స్కైప్ ఐడి ద్వారా ఆమె వీడియో కాల్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియో కాల్లో వాళ్ళు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఛార్జింగ్ ఉందా అని వాళ్ళైతే అడగడం జరిగిందనమాట. ఈమె అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని ఆమె అయితే చెప్పడం జరిగింది. మీరు వీడియో కాల్లో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ ఎవరు కూడా ఇంటరాక్షన్ అవ్వకూడదని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈమె వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు వెనక కానీ ఆమెను గమనిస్తూ కానీ ఆమె ఏం చేస్తుందని కానీ ఎవరు చూడుకోకుండా మీరు ఒక్కలే పర్సనల్గా వీడియో కాల్లో మాట్లాడాలని ఆమెతో చెప్పడం జరిగిందనమాట. దానికి ఆమె సరే అంది. ఆమె ఆధార్ కార్డు తీసుకొని ఈ నెంబర్తో డ్రగ్స్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే ఇలా చెప్పి ఆమెను భయపెట్టడం జరిగిందనమాట. ఆమె వీడియో కాల్లో చూసిన విధానం బట్టి ఆమె చెప్తుంది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో ఆ విధంగానే వాళ్ళైతే ఒక పోలీస్ స్టేషన్ లాంటి ఒక రూమ్ అయితే తయారు చేసుకోవడం జరిగింది అనమాట. అలాగే పోలీసులు ఆఫీసర్లు కూడా అక్కడ పోలీస్ డ్రెస్ లో ఉండడం జరిగింది. ఓ 10 నిమిషాల తర్వాత వీడియో కాల్ వాళ్ళైతే ఆపివేయడం జరిగింది అనమాట. తర్వాత వాళ్ళు ఆడియో కాల్ మాత్రమే చేసి ఆమెతో మాట్లాడడం జరిగింది. అయితే ఈమెతో ఆమె ఆధార్ కార్డు నెంబర్ నుంచి మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు కదా. ఇక వాళ్ళైతే ఏం చేశారంటే ఈమెతో ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే ఇటువంటి ఫ్రాడ్స్ చేసి ఇప్పటి వరకు ఎంత కమిషన్ తీసుకున్నాము, ఈ నెంబర్తో ఏ ఫ్రాడ్స్ చేసావు, కేసులు అయితే మేము ఫైల్ చేస్తున్నాము, జైల్లో వేస్తామని ఆమెకు అబద్ధాలు చెప్పి ఆమెను భయపెట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆమె కంటంటే నీళ్లు రావడం జరిగింది. అయితే ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆమె కొద్దిసేపటికి ఆమెకు వేరే కాల్ రావడం జరిగిందనమాట. దాంట్లో వాళ్ళైతే డాక్యుమెంట్స్ పంపించడం జరిగింది. అఫీషియల్ గా వాళ్ళు పోలీసులు అని నమ్మించడానికి ఇవన్నీ పంపించడం జరిగిందనమాట. మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారు అవన్నీ చెక్ చేయాలి అని ఆమెను అడగడం జరిగింది. నేను 2 బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నానని ఆమె అయితే చెప్పడం జరిగిందనమాట. వాటి నుంచి కొంత అమౌంట్ తమకు ట్రాన్స్ఫర్ చేయాలని థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ అయితే ఈ అమ్మాయికి పంపించడం జరిగిందనమాట. అప్పుడు ఆమెకు ఒక డౌట్ రావడం జరిగింది. అయితే ఈమెకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అడుగుతుంటే వాళ్ళు వాటికి స్పందించడం లేదనమాట. వాళ్ళు కేవలం మనీ ట్రాన్స్ఫర్ చేయమని మాత్రమే అడుగుతున్నారు. ఆమె డౌట్ వచ్చేసేసి కాల్ కట్ చేసేసి వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసింది అనమాట. సో ఇదంతా ఫ్రాడ్ అని ఆమె తెలుసుకోవడం జరిగింది. ఆమె వాళ్ళపైన గట్టిగా ఫోన్ చేసి అరవడం జరిగింది అనమాట. మీరు ఇదంతా ఫ్రాడ్ చేస్తున్నారని గట్టిగా మాట్లాడడం జరిగింది. దానికి వాళ్ళు కూడా గట్టిగా అరవడం జరిగింది. పోలీసులకు మీపై కంప్లైంట్ చేస్తామనేసరికి వాళ్ళు ఫోన్ కట్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఆమె ఈ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్తోనూ అలాగే వాళ్ళ రిలేషన్తోనూ షేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే ఇటువంటి స్కాములు జరుగుతున్నాయని, ఎవరైనా ఇలా ఫోన్ చేసి డబ్బులు అడిగితే అది సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని, ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఆమెను కూడా జాగ్రత్తగా ఉండమని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనకు సైబర్ క్రైమ్ నుంచి కాల్స్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆదమర్చి ఉన్నారంటే కంపల్సరిగా మీ అకౌంట్లో నుంచి డబ్బులు మాయమైపోతాయి అనమాట. చిన్న ఉద్యోగ స్థాయి నుంచి కంపెనీ ఏర్పాటు చేసేంత ఎదగడం అంత సులువైన విషయం కాదు. ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తికి ఏదైనా చేయాలన్న తపన ఉండా, అలాగే దృఢ సంకల్పంతో అంకిత భావంతో పనిచేస్తే గమ్యాన్ని చేరుకోవచ్చు అనమాట. ఈ విషయాన్ని మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా వాసి దాదా సాహెబ్ భగత్ నిరూపించడం జరిగిందనమాట. భరత్ ఒకప్పుడు ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో గెస్ట్ హౌస్ ఉండేదన్నమాట. ఆ గెస్ట్ హౌస్ లో ఇతను ఫ్యూన్ గా పనిచేయడం జరిగింది. అతిథులకు టీ నీళ్లు అందించేవాడు అనమాట. పూణేలో ఐటీఐ కోర్సు చేసిన తర్వాత ఇతను 9,000 రూపాయలకు ఇక్కడ ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ లోనైతే చేరడం జరిగిందనమాట. కానీ భగత్ ఏదైనా చేసి తన జీవితంలో ఎదగాలని ఎప్పుడు కలలు కనేవాడు అనమాట. తన కళ్ళను నిజం చేసుకోవడానికి పగలు ఫ్యూన్ గా పనిచేసి తర్వాత రాత్రి యానిమేషన్ నేర్చుకునేందుకు యానిమేషన్ సెంటర్లకు వెళ్ళి నేర్చుకునేవాడు అనమాట. ఇప్పుడు దాదాపు భగత్ నిన్నిత్ మోషన్ అనే ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. అలాగే డూ గ్రాఫిక్స్ అనే ఇంకో కంపెనీని కూడా స్థాపించడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ 2 కంపెనీలకు అతను యజమాని. అంతేకాకుండా ఇతను కోటలో ఇప్పుడు సంపాదిస్తున్నాడు అనమాట. అయితే ఈ భగత్ ఎవరు అనే విషయం మనం చూసుకున్నట్లయితే ఈ దాదా సాహెబ్ భగత్ 1994లో మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో జన్మించడం జరిగిందనమాట. అతని కుటుంబం చెరుకు తోటల్లో కూలి పని చేసేదనమాట. చిన్నతనంలో భగత్ కూడా పొలాల్లో పనులకు వెళ్లేవాడు అనమాట. స్వగ్రామంలో 10వ తరగతి వరకు చదివిన భగత్ దాని తర్వాత ఐటీఐ చదువు పూర్తి చేసేందుకు పూణే వెళ్ళాడు. ఐటీఐ చదువు పూర్తి చేసిన తర్వాత ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ లో ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవడం జరిగింది. దాదా సాహెబ్ భగత్ ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్ గా ప్రతి నెల 9,000 రూపాయలు సంపాదించేవాడు అనమాట. ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ప్రాముఖ్యతను తెలుసుకోవడం జరిగింది. తాను కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పగలు పనిచేస్తూ రాత్రిపూట ఒక గ్రాఫిక్స్ సెంటర్లో గ్రాఫిక్స్ డిజైనింగ్ యానిమేషన్ కోర్సు చేయడం జరిగింది. కోర్సు పూర్తయ్యాక ముంబైలో అతనికి ఉద్యోగం రావడం జరిగింది అనమాట. ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ C++, పైథాన్ కోర్సులు అయితే నేర్చుకోవడం జరిగింది. అయితే విజువల్స్ ఎఫెక్ట్స్ ను రూపొందించడానికి చాలా సమయం పట్టేదన్నమాట. ఈ దాదాసాహెబ్ భగత్ ఏమనుకున్నాడంటే టెంప్లెట్లను తయారు చేసి ఒక లైబ్రరీని సృష్టిద్దామని అనుకున్నాడు అనమాట. ఈ టెంప్లెట్ల ద్వారా ఈ విజువల్ గ్రాఫిక్స్ ని ఈజీగా క్రియేట్ చేయవచ్చని అతను ఆలోచించడం జరిగింది. ఇలా డిజైన్ టెంప్లెట్లను ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేయడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత అతను ఒక ప్రమాదానికి గురవడం జరిగింది అనమాట. దీంతో చాలా నెలల్లో అతను మంచం మీద ఉండవలసి వచ్చింది. కానీ భగత్ ధైర్యం ఏమాత్రం కోల్పోకుండా మంచం మీద కూర్చొని డిజైన్ టెంప్లెట్లను తయారు చేయడం కొనసాగించాడు అనమాట. వీటిని అమ్మడం ద్వారా ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించడం జరిగింది. అయితే 2015లో ఇతను నింత్ మోషన్ అనే ఒక స్టార్టప్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత కొద్ది కాలానికే అతను 6,000 మంది కస్టమర్లను అయితే సంపాదించడం జరిగింది అనమాట. దాదాసాహెబ్ ఆన్లైన్ గ్రాఫిక్స్ డిజైనింగ్లో పనిచేస్తున్నప్పుడు లాక్డౌన్ సమయంలో అతను గ్రామానికి వెళ్ళవలసి వచ్చిందనమాట. అయితే గ్రామంలో తాత్కాలికంగా గోశాల ఉంటుంది కదా, ఈ గోశాలను అయితే అతను ఆఫీస్ కార్యాలయంగా ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ గోశాల అంటే మనకు గోవులను కట్టేసే ప్లేస్ అనమాట. అంటే మన ఊళ్ళో చూసుకున్నట్లయితే గోవుల దొడ్డి, గేదెల దొడ్డి అంటాం కదా, ఈ గేదెల దొడ్లోనే అతను తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. 2021 సంవత్సరంలో ఇతను కాన్వా మాదిరిగానే సులభమైన డిజైనింగ్ సాఫ్ట్వేర్ను రూపొందించడం జరిగింది. దీనితో పాటు ఇతను తన రెండవ కంపెనీ డూ గ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని ప్రారంభించడం జరిగిందనమాట. ఒకప్పుడు 9,000కు పనిచేసిన దాదాసాహెబ్ నేడు కోట్లలో సంపాదిస్తున్నాడు. 26 సెప్టెంబర్ 2020న ప్రధాని మోదీ కూడా దాదాసాహెబ్ యొక్క పనికి, అంకిత భావానికి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇతని గురించి ప్రశంసించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.